ప్రసన్న శంకర్ నారాయణ్ ఈ పేరు తెలియని బిజినెస్ మ్యాన్ ఉండరు. అలాగే సోషల్ మీడియాలో ఈ బిజినెస్ మ్యాన్ గురించి, ఆయన వ్యాపారాల గురించి చాలా విశేషాలు ఉంటాయి. అయితే లక్షల కోట్ల కంపెనీలకు అధిపతి వీరి కుటుంబం. కానీ ఇప్పుడు నువ్వంటూ నువ్వు కామపిచాచవని భార్య, నీకు అనేక అఫైర్లు ఉన్నాయని భర్త తమ రహస్యాలను తామే బయట పెట్టుకుంటున్నారు. ఒక ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం ఈ బిజినెస్ మ్యాన్ గురించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మంచి కుటుంబం ఇలా నెట్టింటికి ఎక్కితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రసన్న శంకర్ నారాయణ్ ఈ పేరు ఒక వైబ్రేషన్. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీలకు ఆయన అధిపతిగా మారారు. హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సింగపూర్కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OXPPL.com వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకర్ నారాయణకు మంచి గుర్తింపు ఉంది. ఆయన అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. చెన్నైలో పుట్టిన ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసన్న శంకర్ నారాయణ్ దివ్య దంపతులు విడాకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. దివ్య, ఆమె కుమారుడు అమెరికా పౌరులు. ఇక ప్రసన్న శంకర్ నారాయణ్ తమ విడాకులకు దారితీసిన పరిస్థితులను తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. నిస్సంకోచంగా తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గొడవలు జరిగాయని వెల్లడించాడు ఆయన. భర్త ప్రసన్న శంకర్ నారాయణ్ ఇలా స్పందించడంతో భార్య దివ్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ప్రసన్న శంకర్ నారాయణ్ ఓ కామ పిచాచని, రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని ఆరోపించారు. అలాగే తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని దివ్య ఆరోపించారు. ఇదే విషయంపై విచారణ చేసిన సింగపూర్ పోలీస్ సిస్టమ్ భర్త ప్రసన్న శంకర్ నారాయణ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో చెన్నైకి వచ్చిన దివ్య తన కుమారుడిని ప్రసన్న శంకర్ నారాయణ్ కిడ్నాప్ చేశాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన శంకర్ నారాయణ్ కుమారుడు తన దగ్గర సంతోషంగా ఉన్నాడని, ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ చేశారు. భార్య దివ్య కంప్లైంట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉన్నందుకు చెన్నై పోలీసులు తనను 25 లక్షలు డిమాండ్ చేశారని ప్రసన్న శంకర్ నారాయణ్ ఆరోపించారు. అమెరికా, సింగపూర్ ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, కోర్టు తీర్పులతో సహా ప్రసన్న శంకర్ నారాయణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో చెన్నై పోలీసులు సైతం ఈ కేసులు ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది.